సో హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యాప్లో మనం వీడియోలు చూస్తూ అండ్ అలాగే దీంట్లో చాలా రకాల ఫోటోలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫోటోలు చూస్తూ ఈ యాప్ని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తూ మనీ అయితే సంపాదించుకోవచ్చు. దీంట్లో ఇంకా చాలా రకాలుగా అయితే మనీ సంపాదించుకోవచ్చు అనమాట. ఫోటోకు అండ్ అలాగే వీడియోకు సో కామెంట్ చేస్తూ లైక్స్ కొడుతూ కూడా మనం దీంట్లో మనీ అయితే సంపాదించుకోవచ్చు. దీంట్లో ఎలా మనం లాగిన్ అవ్వాలి, దీంట్లో సంపాదించిన మనీ మొత్తం కూడా మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి అని పూర్తి డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుని చూసినా సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదనమాట. వీడియోని పూర్తి చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నన్ను ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి అక్కడ నుంచి మీరు నన్ను అయితే డౌట్స్ అయితే అడిగితే నేను క్లియర్ అయితే చేస్తానమాట. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాను. టాపిక్ వెళ్ళిపోయే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని సో వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తూ ఉంటాను కాబట్టి మీరు లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. గాయస్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే మీరు స్కిప్ చేయొద్దు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు ఈ యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు అయితే మీరు ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇచ్చాను కదా, ఆ నెంబర్ని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ కనబడుతుంది కదా వెరిఫై అని, ఆ వెరిఫై అనే దాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే సింపుల్గా మళ్ళీ మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఏంటంటే చాలా సింపుల్గా అయితే ఉందన్నమాట లాగిన్ ప్రాసెస్. సో ఒక 2 క్లిక్లతో అయితే సింపుల్గా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. అయితే దీంట్లో మనకు చాలా రకాల ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఫొటోస్ అంతా కూడా చూస్తుంటే మనకు కాయిన్స్ అయితే పెరుగుతాయి. సో అలా చూస్తూ కూడా మనం దీంట్లో కాయిన్స్ అయితే సంపాదించవచ్చు. సో మనం ఎలా సంపాదించాలి ఏంటి అనేది కానీ మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒక జాగ్రత్త అయితే చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ప్రొఫైల్ని అయితే మనం అప్డేట్ అయితే చేయాలి. ప్రొఫైల్ని ఎప్పుడైతే మనం అప్డేట్ చేస్తామో అప్పుడు మనకు 10,000 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ 10,000 కాయిన్స్ కూడా మనకు 10 రూపాయలతో సమానం అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది కనపడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ని అయితే మీరు అప్డేట్ చేయండి. ఇక్కడ మీ పేరు అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ జీమెయిల్ ఐడి అయితే సో ఉండాలన్నమాట. ఇక్కడ మీ జీమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీరు మేలా ఫీమేల్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీ ఒక రాష్ట్రాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సిటీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ ఇష్టమైనది అయితే రాయొచ్చు అనమాట. ఈ యాప్ ఎలా ఉంది, ఈ యాప్ గురించి మీరు డీటెయిల్స్ అయినా రాయొచ్చు, లేదా మీ గురించి అయినా సరే మీరు ఇక్కడ డీటెయిల్స్ రాసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా సేవ్ అని, సో ఈ సేవ్ అనేదాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే సింపుల్గా మీకు సో ప్రొఫైల్ అనేది అప్డేట్ అయితే అవుతుంది అనమాట. అయితే మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినట్టయితే సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అయితే దీంట్లో మనకు చాలా రకాల ఫొటోస్ అయితే ఉంటాయి. ఫొటోస్ మీరు దీంట్లో అప్లోడ్ చేస్తూ మీరు మనీ అయితే సంపాదించవచ్చు. అండ్ అలాగే దీంట్లో చాలా రకాల ఫొటోస్ ఉంటాయి కదా, అవి చూస్తూ కూడా మీరు మనీ అయితే సంపాదించవచ్చు. ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే దీనిలో చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి. ఈ వీడియోలు మనం చూడాలన్నమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మనకు కాయిన్స్ అనేవి పెరుగుతాయి. సో అండ్ అలాగే మనం కూడా దీంట్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి వేరే ఎవరైనా చూస్తారు కదా, సో ఎవరైతే చూస్తారో మనకు ఒక పాయింట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇలా మనం దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మనీ సంపాదించవచ్చు, ఫొటోస్ అప్లోడ్ చేస్తూ మనీ సంపాదించవచ్చు. మనం దీంట్లో ఫొటోస్ చూస్తూ అండ్ అలాగే వీడియోస్ కూడా చూస్తూ దీంట్లో డబ్బులు అయితే సంపాదించవచ్చు అనమాట. సో ఇక్కడ కనుక మీరు ఇది క్లిక్ చేసినట్టయితే ఇది కామెంట్స్కి సంబంధించింది అనమాట. సో ఇదేంటంటే మనం దీంట్లో కామెంట్స్ అయితే రాయొచ్చు, కానీ కామెంట్స్ రాసినందుకు నాకు ఎటువంటి అమౌంట్ అయితే ఏం రాలేదు. జస్ట్ వీడియోలు చూసినందుకు అండ్ అలాగే ఫోటోలు చూసినందుకు అయితే మనీ వచ్చాయి. సో కామెంట్ అయితే నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మీరు ప్రొఫైల్లోకి వచ్చినట్టయితే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ గేర్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, మీకు సింపుల్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు గేర్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ కనుక క్లిక్ చేసుకుంటే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మనం ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించాలి ఏంటి అని చెప్పేసి మొత్తం మీకు ఇక్కడైతే కనబడుతుంది. దీంట్లో జాయిన్
జాయినింగ్ బోనస్ వచ్చేసి మనకు 1000 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. ఈ యాప్ని మనం ఎవరికైనా రిఫర్ చేస్తే 1000 కాయిన్స్ అయితే వస్తాయి. సో మనకు కామెంట్ చేస్తే ఎటువంటి కాయిన్స్ అయితే రావట్లేదు. వీడియోకు కానీ తర్వాత సో ఫోటోకు కానీ కామెంట్ చేసామనుకోండి మనకు ఎటువంటి కాయిన్స్ అయితే రావట్లేదు. లైక్స్ కొడితే మనకు 2 కాయిన్స్ 3 కాయిన్స్ అలా అయితే కాయిన్స్ వస్తున్నాయి. ఫోటోకు ఒకలాగా 2 కాయిన్స్ వస్తున్నాయి అండ్ అలాగే వీడియోస్కి వచ్చేసి 3 కాయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మనం వీడియోని ఎవరికైనా షేర్ చేసామనుకోండి సో 1.0 కాయిన్స్ అలా రావడం అయితే జరుగుతుంది. సో అండ్ అలాగే మనం ఏదైనా వీడియోలను చూస్తున్నాం అనుకోండి యాడ్స్ పడుతున్నప్పుడు ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయి. యాడ్స్ లేనప్పుడు అయితే మామూలుగా అయితే తక్కువ కాయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. 4, 2, 3 అలా కాయిన్స్ అయితే వస్తున్నాయి. ఫోటోలను చూసినట్లయితే మనకు కొద్దిసేపు ఫోటోలను చూస్తే కాయిన్స్ అయితే పెరుగుతున్నాయి. 6 కాయిన్స్ 7 కాయిన్స్ 10 కాయిన్స్ ఇలా అయితే పెరుగుతున్నాయి అనమాట కాయిన్స్. అయితే ఇక్కడ 1000 కాయిన్స్ వచ్చేసి మనకు 10 రూపాయలతో సమానం అనమాట. అయితే మీరు బ్యాగ్ అయితే రండి. బ్యాగ్ వచ్చినట్టయితే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు సంపాదించిన మనీ మొత్తం కూడా మీరు మీ బ్యాంక్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మీ బ్యాంక్లో ఎలా పేరు అయితే ఉందో ఆ పేరును మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మళ్ళీ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్కి సంబంధించిన IFSC కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసినట్లయితే సో మీ డీటెయిల్స్ అనేది బ్యాంక్ డీటెయిల్స్ అనేది క్లియర్గా దీంట్లో సేవ్ అయితే అవుతాయి అనమాట. మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినందుకు కూడా మీకు బోనస్గా క్యాష్ అయితే వస్తుంది అనమాట. క్యాష్ అంటే క్యాష్ కాదు సో కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో మనకు 100 కాయిన్స్ 1000 కాయిన్స్ అలా కాయిన్స్ అయితే వస్తాయి. ర్యాండమ్గా అయితే కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో అలా కాయిన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ కాయిన్స్ కూడా రీడీమ్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చినట్టయితే సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అనేది కదా దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఈ యాప్ని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేసుకుంటూ కూడా మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో మీకు ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీని కనుక మీరు క్లిక్ చేస్తే మీరు వాట్సాప్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు సో ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేయవచ్చు. వాళ్ళు మీరు పంపించిన లింక్ని క్లిక్ చేసి డౌన్లోడింగ్ చేసుకొని ఈ యాప్లో రిజిస్టర్ అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు ఇలాంటి కోడ్ ఒకటి జనరేట్ అవుతుంది. ఆ కోడ్ని వాళ్ళు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి దీంట్లో రిజిస్టర్ అయినట్టయితే మీకు 500 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కాయిన్స్ అంటే ఎంత అనేది మీకు నేను ఇంతకుముందుగా చెప్పాను. 1000 కాయిన్స్ వచ్చేసి 10 రూపాయలతో సమానం అనమాట. సో 500 కాయిన్స్ వచ్చేసి మనకు 5 రూపాయలతో సమానం. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. అంటే మనం ఒక్కరికి రిఫర్ చేస్తే మినిమం 500 కాయిన్స్ వరకు అయితే రావడం జరుగుతుంది. అయితే మనం దీంట్లో సంపాదించిన మనీ మొత్తం కూడా ఎలా మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో బ్యాక్ అయితే రండి. మీరు బ్యాక్ వచ్చినట్టయితే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఒక క్లిక్ ద్వారా అయితే సో ఈ కాయిన్స్ అంతా కూడా మనం బ్యాంక్లోకి అయితే రీడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కనబడుతుంది కదా దీన్ని క్లిక్ చేసుకుంటే చూసినట్టయితే మీరు కాయిన్స్ అంతా కూడా ఇక్కడ రీడీమ్ అయితే అయిపోయాయి. సో మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వస్తే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ హిస్టరీ ఉంటుంది. మనం రీడీమ్ చేసుకున్న హిస్టరీ మొత్తం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇదే అనమాట హిస్టరీ. మనం ఎంత సేవ్ చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి ఇదే అనమాట హిస్టరీ. సో ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. 48 గంటలు గడిచిన తర్వాత నా బ్యాంక్లోకి అయితే సో పైసలు అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి. ఈ వీడియో ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైనే ఇలా క్లిక్ చేయండి. ఈ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ధర్మ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.